జనరల్ గా మనం పిల్లలకి ఎలాంటి విషయాల గురించి అయితే నేర్పిస్తామో వాళ్ళు ఆలోచించే విధానం కూడా మనం నేర్పించే విషయాల మీదనే ఆధారపడి ఉంటది. లెర్నింగ్ స్టేజ్ లో ఉన్న పిల్లలకి మనం మంచి విషయాలు చెప్తే వాళ్ళు మంచి థాట్స్ ఎక్కువగా ఆలోచిస్తారు. నేను మా చిన్నోడికి చెప్పిన విషయం ఏంటంటే, ఒక ప్లాంట్ గ్రోత్ అవుతే దాని వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి వాడికి చెప్పిన. అయితే ఒక రోజు వాడు వాటర్ మిలన్ తింటూ దాంట్లో వచ్చిన సీడ్స్ నాకు చూపిస్తూ అడిగాడు, అమ్మ ఈ సీడ్స్ ని మనం నాటితే మనకు వాటర్ మిలన్ వస్తుందా అని చెప్పి. సో నేను చెప్పాను అనమాట, సమ్మర్ టైం అది. సో ఓకే నాన్న, ఖచ్చితంగా ట్రై చేద్దామని చెప్పేసి మేము కరెక్ట్గా నాకు అక్కడ మాకు ఏసీ వాటర్ కింద పడే అంటే ప్లేస్ ఉంటుంది కదా, అంతకుముందు నేను అక్కడ ఏసీ వాటర్ వేస్ట్ కాకుండా కలమంద చెట్టు పెట్టిన. సో ఆ కలమంద అనేది అట్లా గ్రోత్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వాడి ఇష్టం కోసం నేను అక్కడ ఆ ప్లాంట్ని అయితే అక్కడ పెట్టినాం అనమాట. సో దాని రిజల్ట్ ఇది. కాకపోతే మేము చేసిన మైనస్ ఏంటంటే, కొంచెం వాడి హడావిడికి ఎర్లీగా తెంపినమేమో అనిపించింది. ఫైనల్ గా నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాడు కూడా ఒక ప్లాంట్ ని గ్రోత్ చేస్తే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది వాడు తెలుసుకున్నాడు కదా. సో హ్యాపీ అనిపించింది. ఇంక వీడియో ఇంతే.